మనం ఇప్పుడు ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం నలుగదొడ్డి గ్రామంలో ఉన్నాం. మన ఇక్కడ రైతు హరీష్ అన్న గారు క్యాలీఫ్లవర్ పంటను గత 15 సంవత్సరాలుగా సాగు చేస్తుర్రు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మీ పేరన్న? హరీష్ కుమార్. హరీష్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు ఈ పంట? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి మీరు ఈ పంట అంటే ఎన్ని ఎకరాలు ఈ పంట మొత్తం? ఇది ఎకరన్నర ఉంది. ఎకరన్నర. ఎంత ఖర్చు వస్తానో ఎకరన్నరకి? ఖర్చు వచ్చేసి ఎకరాకి వచ్చేసి ఒక 50,000 వరకు వస్తుంది. ఎకరాకి 50,000 ఖర్చు వస్తుంది. మొత్తం మీద ఎకరం మీద ఎంతో ప్రాఫిట్ వస్తాను? లాభం ఎంత వస్తుంది? లాభం రేటు బట్టి ఈ రేటు 100 పోతే 1 లక్ష వరకు వస్తుంది, 200 పోతే అట్లా 2 లక్షల వరకు వస్తుంది, అట్లా మిగులుతుంది. రేటును బట్టి లాభం వస్తుంది. అంటే మందులు ఎన్ని సార్లు కొట్టుకుంటారన్న? మందులు వచ్చేసి స్ప్రే మందులు ఎక్కువ కొడతాం, కనీసం అంటే ఒక 10 సార్లు కొడతాం సంవత్సరం. అంటే పంట మొత్తాన్ని 10 సార్లు 15 సార్లు మందులు. మన ఇప్పుడు ఈరుగా అవన్నీ వేస్తారు కదా, మందు మూటలు వేస్తాం. దండిగా వేస్తాం. ఎన్ని మందు మూటలు పడతాయి? 3 సార్లు వేస్తాం. ఎకరాకి వచ్చేసి 3 మూటలు చొప్పున 3 సార్లు వేస్తాం. ఎకరాకి వచ్చేసి 3 మందు మూటలు 3 సార్లు అంటే 9 మంది 9 మూటలు మొత్తం మీద ఒక ఎకరాకి వచ్చేసి. సరే, చూశారు కదా మన రైతు హరీష్ అన్న గారికి 1 లక్ష to 1,50,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. అందులో వచ్చేసి పెట్టుబడి 50,000 తీయంగా, లేబర్ ఛార్జ్ 30,000 తీసేయంగా అన్నకు ఒక 70,000 to 50,000 లాభం అనేది వస్తుంది. అందులో వచ్చేసి మాకు లాస్ట్కి 2 పూతగడ్డలు కానీ ఇచ్చేసి